మొత్తానికి మోడీ సర్కార్పై పవర్ ప్లే మొదలైంది. తెలుగు ఎంపీల అవిశ్వాస తీర్మానంతో మోడీ ప్రభుత్వం ఇరుకును పడినట్లేనా? ఓవైపు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగడంతో మోడీ సర్కార్ అన్ని వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అసలు అవిశ్వాస తీర్మానానికి ఉండాల్సిన మెజారిటీ ఎంత? టీడీపీ మద్దతు ఉపసంహరణతో బీజేపీ ప్రభుత్వం ఓ రకంగా చెప్పాలంటే ఇరుకున పడినట్లే. 2014లో 336 సీట్లతో అతిపెద్ద కూటమిగా నిలిచిన ఎన్డీఏకు అవిశ్వాస తీర్మానం గట్టెక్కడం అంత సులభం కాకపోవచ్చు. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి రావడంతో అతిపెద్ద భాగస్వామిని బీజేపీ కోల్పోయినట్లయింది. వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీ సీట్లు 282 నుంచి 274 స్థానాలకు పడిపోయాయి. ఈ సమయంలో 11 పార్టీల ఎన్డీఏ కూటమిలో టీడీపీని మినహాయిస్తే ఇతర మిత్రుల సహకారంతో బీజేపీకి 314 సీట్లుంటాయి. అదే టీడీపీని కూడా కలుపుకుంటే 330 స్థానాలుంటాయి. ఎప్పటినుంచో గుర్రుగా ఉన్న శివసేన కూడా ఎన్డీఏ నుంచి బయటికొస్తే బీజేపీ బలం 296కు పడిపోతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 273 కన్నా జస్ట్ 23 స్థానాలు ఎక్కువ ఉన్నట్లవుతుంది. ఇప్పటికే వేర్వేరు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్న నేపథ్యంలో భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకే అవిశ్వాస తీర్మానం మోడీని ఓడించలేకపోయినా మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఏ బిల్లులు అంత సులభంగా పాస్ కావు. కాబట్టి మోడీకి భవిష్యత్తులో తలనొప్పులు తప్పవు. ఏపీకి ప్రత్యేక హోదా రేపిన కాక మోడీ ప్రభుత్వం పుట్టి ముంచుతుందా? ప్రస్తుతానికి ఆ ప్రమాదం లేకపోయినా మోడీకి ఇక ముందున్నది ముళ్లబాటేనని తేలుతోంది. ఇంతకీ మోడీ సర్కార్పై పైకి కనిపించకుండా తీవ్ర అసహనంలో ఉన్న ఆ మిత్రులు ఎవరు? ఎన్డీఏలో మిత్రులందరూ సంతోషంగా లేరన్నది మాత్రం నిజం. కారణాలు ఏమైనప్పటికీ గత కొంతకాలంగా ఈ కూటమిలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. శివసేన బీజేపీపై బాహాటంగానే రుసరుసలాడుతోంది. బీజేపీకి బలమైన మిత్రపక్షమైన ఆ పార్టీకి 18 మంది ఎంపీలున్నారు. గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 2 పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. ప్రస్తుతానికి బీజేపీతో కలిసి కూటమిలో ఉన్నప్పటికీ 2019లో కేంద్రంలో రాష్ట్రంలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ప్రకటించింది. ఇక ఎన్డీఏలో మరో భాగస్వామి శిరోమణి అకాలీదళ్, 4 ఎంపీలున్న అకాలీదళ్ ఈ మధ్య కాలంలో బీజేపీకి దూరం జరిగింది. మిత్రుల మధ్య ఈ దూరం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకి దోహదం చేసింది. ఇక జేడీయూ విషయానికొస్తే 2014 ఎన్నికల నాటికి జేడీయూ బీహార్లో ప్రతిపక్షంలో ఉంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు గడ్డి కుంభకోణంలో శిక్ష పడగానే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి ఫిరాయించారు. ఈ పార్టీకి 2 ఎంపీలున్నారు. విభజిత రాష్ట్రమైన బీహార్కి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీకి హోదా ఇస్తే తమకు కూడా ఇవ్వాలంటున్న నితీష్ కూడా వైదొలిగితే బీజేపీపై ఒత్తిడి పెరిగినట్లే అవుతుంది. బీహార్లోనే 3 ఎంపీలున్న మరో పార్టీ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ. బీహార్లో ఉప ఎన్నికల్లో ఆర్జేడీ గెలవడంతో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎన్డీఏ నుంచి బయటపడి ఆర్జేడీ కూటమిలో చేరతామని ప్రకటించింది. ఇలా ఎన్డీఏ కూటమిలో ఉన్న చిన్న చితక పార్టీలు మోడీకి ఎదురు తిరిగితే మాత్రం బీజేపీ కష్టకాలంలో పడిపోతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అంత దూరం కొని తెచ్చుకోదనిపిస్తోంది. హస్తనలో ఏపీ కేంద్రంగా రాజకీయాలు త్వరగా మారిపోతున్నాయి. చిరకాల మిత్రపక్షమైన తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోవడం, అవిశ్వాసం పెట్టడం వంటి పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకులను ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఏపీ నాయకులు కీలక సమావేశం కానున్నారు. విభజన హామీల అమలు లక్ష్యంగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ తొలుత కేంద్ర మంత్రివర్గం నుంచి, ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటకొచ్చి కేంద్రంపై పోరాటం ఉధృతం చేసింది. అందులో భాగంగా మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు స్పందించింది. రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకులను ఢిల్లీకి రావాలంటూ సమాచారాన్ని పంపింది. శనివారం సాయంత్రం ఏపీ కోర్ కమిటీ నాయకులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక సమావేశం కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ్ వీర్రాజు,
ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు తదితరులకు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వీరంతా కూలంకషంగా చర్చించనున్నారు. విభజన హామీల అమలుతో పాటు ప్రత్యేక హోదా అంశం కూడా చర్చకు రానుంది. అంతేకాకుండా భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా వీరు చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తే రాజకీయంగా బీజేపీకి ప్రయోజనం ఉంటుందనే అంశంపై చర్చించే అవకాశముంది. ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీతో పొత్తుకు మంగళం పాడిన దరిమిలా వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లే అవకాశాలు కూడా పరిశీలించనున్నారు. చాలా కాలం నుంచి టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న రాష్ట్ర నాయకత్వం సొంతంగా ఎదిగే అవకాశాలను అధిష్టానం ముందుంచనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనే అంశం ఆసక్తిగా మారనుంది. 2019లో ఒంటరిగా వెళ్తుందా లేక కలిసి వస్తానన్న జగన్తో అడుగులు వేస్తుందా అనే అంశంపై కూడా ఓ అంచనాకు రానున్నారు. అయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులపై నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు